Hello everyone, this is Hyderabad again. Welcome back to our channel. సో గైస్ మీరు మాత్రం మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా సబ్స్క్రైబ్ అని చెప్పేసి అనుకుంటుండవచ్చు. మా ఛానల్లో వచ్చేసి మెయిన్గా క్రిప్టో మైనింగ్, క్రిప్టో కరెన్సీస్ మీద చెప్పడం కానీ, క్రిప్టో ట్రేడింగ్ ఎలా చేయాలో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎన్ఎఫ్టీ టోకెన్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్ మా ఛానల్లో చెప్తాం. అండ్ ఎన్ని రోజుల నుంచి చెప్తున్నావు భయ్య, అసలు ఎన్ని రోజుల నుంచి నువ్వు నాకు టెక్స్ట్ చేస్తున్నావు టెలిగ్రామ్లో కానివ్వండి, లేకపోతే కింద కామెంట్లో చేస్తున్నావు భయ్యా నాకు ఒక బడ్జెట్ మైనింగ్ సెటప్ కావాలి, లేకపోతే నాకు బడ్జెట్ సెగ్మెంట్లో నాకు ఒక రిగ్ కావాలి, నాకు ఒక స్టూడెంట్ని, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని మీరు అనుకుంటుంటే, సో మీ కోసం మీ తమ్ముడు ఈ బడ్జెట్ సెగ్మెంట్ మైనింగ్ రిగ్ తీసుకొచ్చిన. సో గైజ్ మీరు మాత్రం ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం డైరెక్ట్గా లైక్ చేయండి. నచ్చుతేనే లైక్ చేయండి గాయస్. ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టకుండా ఓకే నేను చెయ్యాలి, నేను ఎలానైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం గాయస్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ రిగ్ అయితే పర్ఫెక్ట్ నేను అంటాను. సో గాయస్ మీరు ఇలానే అప్డేట్స్ మీకు ఇలానే కావాలి, ఫ్యూచర్లో కూడా కావాలి అంటే మాత్రం డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని గంటని మీరు కొట్టండి. సో మీకు మేము ఇచ్చే ప్రతి ఒక్క కంటెంట్ మీకు కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో మనం ఏం చేద్దామంటే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను దానికన్నా ముందు మన కాంపోనెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సో ఈ 2 పీసెస్ అయితే మనం ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ అసలు తోపు ఉంటుంది. ఈ మదర్ బోర్డ్ అయితే చెప్పే అవసరం లేదు, అయినా చెప్తా వినండి ఎవరికైతే తెలీదో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మదర్ బోర్డ్ వచ్చేసి A320M HGB R4.0 అంటారు. ఈ మదర్ బోర్డ్ అసలు సూపర్ మదర్ బోర్డ్. 2 గ్రాఫిక్ కార్డ్స్ పెట్టవచ్చు. ముందే చెప్తున్నా 2 గ్రాఫిక్ కార్డ్సే పెట్టవచ్చు ఇలా, ఎందుకంటే ఇది జస్ట్ బడ్జెట్ సెగ్మెంట్ మైనింగ్ రిగ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందులో హార్డ్వేర్ మైనింగ్ అంటే ఫ్యూచర్లో చియా మైనింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ నువ్వు గేమర్ అయితే, గేమర్ కోసం ఇన్ఫర్మేషన్, మైనర్ కోసం కాదు, గేమర్ అయితే మాత్రం దీంట్లో ఒకటేసారి 3 మానిటర్స్కి పెట్టి సెట్ చేసి గేమింగ్ ఆడవచ్చు. వాళ్ళ కోసం నేను ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు 2000 అయినా లేకపోతే 3000 అయినా సిరీస్ AMD సాకెట్ని ప్రిఫర్ చేస్తుంది. ఆర్ ఎల్స్ యూ క్యాన్ సే AM4 సాకెట్ ఇలా ప్రాసెసర్స్ ఇందులో సెట్ అవుతాయి. ఇంకా దానికన్నా మనం ముందుకెళ్తే మాత్రం ఇందులో M.2 అల్ట్రా అని చెప్పేసి SSD పెట్టవచ్చు. సూపర్ ఉంటుంది కాన్ఫిగరేషన్ అయితే దీనిది. అండ్ దానితో కాకుండా మనం నెక్స్ట్ కాంపోనెంట్ మనం చూసుకుంటే మన ఆథ్లాన్ ప్రాసెసర్. సో ఈ ఆథ్లాన్ ప్రాసెసర్ గురించి మీకు ప్రతి ఒక్కసారి చెప్పే అవసరం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నేను ప్రతి ఒక్క బిల్డ్లో AM4 సాకెట్ ఎలా అయితే ఉంటుందో ప్రతి ఒక్క బిల్డ్లో నేను యూజ్ చేశాను. AM4 సాకెట్ అంటే ఏంటి భయ అని చెప్పి మీకు డౌట్ ఉండవచ్చు. AM4 సాకెట్ అంటే ఏదైతే AMD ప్రాసెస్ పెడతామో దాన్ని AM4 సాకెట్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంటెల్ సాకెట్ వచ్చేసి వేరే ఉంటుంది అలా అనమాట. సో ఈ ప్రాసెసర్ మీరు యూజ్ చేయండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క దాంట్లో ఇదేందుకు ప్రిఫర్ చేశాను అంటే నాకు వచ్చేసి 14,000 రూపీస్ అయినా పెద్ద ప్రాసెసర్ నాకు సజెస్ట్ చేశారు, అది చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ ప్రాసెసర్ మీరు తీసుకోండి. ప్రతి ఒక్క AM4 మదర్ బోర్డ్ మైనింగ్ రిగ్కి ఇది బెస్ట్ అంటాను నేనైతే, బెస్ట్కి బెస్ట్ 100%. సో ఇది మాత్రం మీరు యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం ఆన్ ఫార్వర్డ్గా వెళ్తే నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ఎస్జి అంటే మన ఏంటంటే స్టోరేజ్ డివైస్ అనమాట. దాంట్లో మీరు 120 GB కానీ 128 GB కానీ తీసుకోవాలి. గలీజ్ శాతాలు చేసుకుంటా నేను పెన్ డ్రైవ్ పెడతా, 32 GB పెన్ డ్రైవ్ పెడతా అంటే మాత్రం ఆ తర్వాత కరప్ట్ అయిపోతుంది. మీకు ఎలా 32 GB పెన్ డ్రైవ్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. దానికి మీరు ఒక 800 or 700 పెడితే మీకు ఒక మంచి SSD వచ్చేస్తుంది. దానికి ఒక 5 years 3 years వారంటీ ఉంటుంది. చాలా బెస్ట్ SSD తీసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ర్యామ్ గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 2666 MHz ర్యామ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆర్వెక్స్ కంపెనీ. మీరు ఆర్వెక్స్ తీసుకోవచ్చు, ఇంకైతే బ్రాండ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, బ్రాండ్ డజంట్ మ్యాటర్ ఇక్కడ. అండ్ ఒక 2666 MHz మాత్రమే తీసుకోండి. ఎక్కువ 3200 MHz తీసుకుంటే వేస్ట్ దీనికి, ఎందుకంటే దీంట్లో CPU మైనింగ్ అనేది మనం చేయలేము. సో అలా అనమాట. సో ఈ ర్యామ్ తీసుకోండి సరిపోద్ది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి కింద కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ డబ్బా, SMPS. ఇది వచ్చేసి 450 watts SMPS. ఈ మైనింగ్ రిగ్కి ఇది చాలా ఎక్కువ అవుతుంది, పెద్దది తీసుకోవద్దు అలా అని చెప్పేసి చిన్న కూడా తీసుకోవచ్చు. 250 wattది అది తీసుకుంటే వేస్ట్.
అదేంటో ఏదో ఇనుప ముక్క లెక్క లేకపోతే ఒక కోక్ క్యాన్ లాగా ఉంటుంది. వేస్ట్ అది జెబ్రానిక్స్ వస్తుంది, ఇంకా చాలా చాలా బ్రాండ్స్ వస్తుంది 250 వాట్స్ది. వేస్ట్ తీసుకోవద్దు, అది మాత్రం తీసుకోవద్దు, బడ్జెట్ ట్రిక్ అని చెప్పేసి తర్వాత గ్రాఫిక్ కార్డ్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి యాంటెక్ వాళ్ళది, యాంటెక్. సో ఇది మీరు తీసుకోవచ్చు. ఇది సర్వర్ బేస్ మాడ్యూల్ అంటారు దీన్ని, ఆర్ నాన్ మాడ్యూలర్ కూడా మీరు అనవచ్చు. చాలా బాగుంటుంది, క్వాలిటీగా అయితే చాలా బాగా ఇస్తారు వీళ్ళు కూడా. మీరు ఇది తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్, మీకు అసలు ఏం దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన మెయిన్ కాంపోనెంట్ గ్రాఫిక్ కార్డ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి పిఎన్వై సొల్యూషన్స్ వాళ్ళది. మీరు గ్రాఫిక్ కార్డ్ నేమ్ ఇక్కడ చూడవచ్చు, చూసారు కదా, కార్డ్రా RTX 8000. సో ఇది చాలా స్పెషల్ కార్డ్, చాలా తక్కువ కరెంట్ కన్సంప్షన్ తింటుంది అండ్ మంచి హ్యాష్ రేట్ ఇస్తుంది. మనకి వచ్చింది కూడా బెస్ట్ ప్రైస్లో వచ్చింది, మీరు ఆలోచించలేని ప్రైస్లో వచ్చింది. మీకు సిటీస్లో మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్కి దొరకదు. ఒకసారి మీరు ఏం చేయండి అంటే సిటీసీ విజిట్ అయ్యి మీరు ప్రెజెంట్గా ప్రైస్ ఏం నడుస్తుందో మీరు తెలుసుకోండి. నేనైతే చెప్తున్నాను, దీని ప్రైస్ వచ్చేసి మనకి 61,000లో వచ్చింది. అండ్ ఎవరైతే మార్కెట్ని డైలీ విజిట్ అవుతారో ఆర్ వీక్లీ వన్స్ వాళ్ళకి తెలుసు, లైక్ ఇదే కార్డ్ని 68,000కి కూడా కొన్నారు, 65,000కి కూడా కొన్నారు. సో ఇలా ఉంటుంది, మనం ఎక్కడ సర్చ్ చేసినా పర్ఫెక్ట్గా చూసి చెక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు మాత్రం మా దగ్గర రిచ్ చేయాలంటే మా టెలిగ్రామ్ ఐడికి మీరు టెక్స్ట్ చేయవచ్చు, ఆర్ ఎల్స్ యూ క్యాన్ జాయిన్ అవర్ గ్రూప్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేము టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం, అది కూడా మీరు జాయిన్ అవ్వాలి. కింద అయితే అన్ని డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, అలా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వాజ్ మన గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా, గ్రాఫిక్ కార్డ్ యూరోప్ బేస్డ్ కంపెనీ అని చెప్పేసి అలా ఏముండదు. దీంట్లో ప్రతి ఒక్కటి లైక్ వారంటీ బిల్ ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ల్యాన్ కేబుల్ ఆర్ ఎల్స్ ఈథర్నెట్ కేబుల్ అనవచ్చు. ఈ ల్యాన్ కేబుల్ వచ్చేసి ఒక 100 Mbps 150 Mbps ఉంటుంది దీనికి, అది మీరు తీసుకోవాలి. 50 Mbps తీసుకోవద్దు, అది 30-20 రూపాయలు దొరుకుతాయి అని చెప్పేసి చీప్గా కొంటే మాత్రం చాలా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే అది కరెంట్ అంటున్నాను, ఇంటర్నెట్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇలాంటి చిన్న దాంట్లో మనం పర్ఫెక్ట్గా మంచిగా కొనాలన్నమాట, అందుకోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 7,000 RPM. అండ్ ఇది వచ్చేసి మేము ఆల్రెడీ ఒక వీడియో తీసాం, ఆ వీడియో మీరు మొత్తం చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, బెస్ట్ ఫ్యాన్స్ ఫర్ మైనింగ్ అని చెప్పేసి. అది చూడండి, చాలా తోపు ఉంటుంది, అసలు ఎగ్జాక్ట్ బరాబర్ టెస్టింగ్ చేసిన నేను. అండ్ ఇది వచ్చేసి మేము మా సబ్స్క్రైబర్కి యాజ్ ఎ గిఫ్ట్గా ఇచ్చాం. అంటే ఎందుకంటే మేము అనుకున్నాం ఒక 500 సబ్స్ వస్తే మనం ఫ్యాన్స్ వచ్చేసి ఇచ్చేద్దామని చెప్పేసి, ఇంకా 3 to 4 బిల్స్కి కూడా మేము ఫ్యాన్స్ ఇలానే ఫ్రీ ఇస్తాం. సో ఇలా మన జర్నీ అనేది సాగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ చూడవచ్చు, రిగ్ బిల్డ్ అయితే చేసేసినాం. అండ్ ఈ రిగ్ బిల్డ్ ఇంత ఫాస్ట్ ఎందుకు చేసారంటే ప్రతి బిల్డ్లో మేము ఆల్రెడీ చూపించలేము. అండ్ నెక్స్ట్ థింగ్ వాజ్ ఆల్రెడీ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పేసి వీడియో మేము చేసాం, స్టెప్ బై స్టెప్ బిల్డ్. దాన్ని కూడా మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అది కూడా మీరు పోయి చెక్అవుట్ చేయండి. మీకు తెలియకపోయినా మీరు ఎలా బిల్డ్ చేయాలో ఎలా ఉందో అలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా, రిగ్ అనేది బిల్డ్ చేసాం. అక్కడ మీరు మన SMPS. అండ్ ఇది వచ్చేసి మన మానిటర్. ఈ మానిటర్ మీరు చాలా వీడియోస్లో చూడవచ్చు, ఇది నా పర్సనల్ మానిటర్. ఇది ఒకవేళ మీరు మాత్రం మైనింగ్కి ఒక మంచి మానిటర్ చూస్తున్నారంటే ఈ మానిటర్ మీరు తీసుకోవచ్చు, చాలా సస్తా ఉంటుంది, 3,000 రూపీస్ నుంచి 4,000 మధ్యలో ఉంటుంది. అండ్ దీనికన్నా పెద్ద మానిటర్ మీరు తీసుకోవద్దు, సజెస్ట్ కూడా చెయ్యం మేము, ఇదైతే బెస్ట్ ఉంటుంది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి బై చేయవచ్చు. అలా బై చేస్తే మాత్రం మాకు ఛానల్కి చాలా సపోర్టబుల్ ఉంటుంది, ఎందుకంటే అది అఫిలియేటెడ్ లింక్ కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వాజ్ మీరు చూడవచ్చు, మనం ఏం చేద్దాం అంటే దీన్ని మైనింగ్ రిగ్ని స్టార్ట్ చేసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చే స్విచ్చెస్ వచ్చి మేమే ఫ్రీగా ఇస్తాం. స్విచ్చెస్ స్టార్ట్ చేసాం మనం, మీరు చూడవచ్చు ఎలా రన్ అవుతుందో. సో ఇక్కడైతే మన మానిటర్ అయితే రన్ అవుతుంది, క్లియర్గా మీరు చూడవచ్చు. అండ్ SSDలో OS కూడా ఇన్స్టాల్ చేసేసాం, ఆల్రెడీ ఎప్పుడో ఇన్స్టాల్ చేసాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, లైక్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, అన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టేసాం, ఎందుకంటే ప్రతి వీడియోలో మేము ఇది చూపలేం. సో ఇక్కడ మీరు చూడవచ్చు సిస్టమ్ అనేది రన్ అవుతుంది. అండ్ 39 minutes నుంచి ఇది కాన్స్టెంట్గా 41 హ్యాష్ రేట్ ఇస్తుంది. ఇలా మనం చేస్తాం. చాలామంది ఎలా చేస్తారంటే జస్ట్ 1 night చూపిస్తారు, అలా ఎప్పుడు నమ్మొద్దు. టెస్టెడ్ వీడియో ఆల్మోస్ట్ 40 minutes నుంచి 50 minutes ఆర్ ఎల్స్ 3 hours వరకు రన్నింగ్ అవుతుంటే చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఎగ్జాక్ట్గా హ్యాష్ రేట్ స్టేబుల్గా ఉన్నాయా లేవా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే అదొక్క టెక్నికే ఉంటుంది.
అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు టెంపరేచర్ 65/94 ఉంది. అండ్ పవర్ లిమిట్ వచ్చేసి జస్ట్ 69 వాట్స్ మనం తీసుకుంటాం. ఫ్యాన్ వచ్చేసి 100% తీసుకుంటుంది. ఒరే భయ్ ఏంది అసలు 100 స్పీడ్ తిరగడం ఏంది, 100% ఎందుకు యూజ్ చేస్తున్నావు అది ఇది అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీనికి ఏంటంటే ఫ్యాన్స్ ఉండవు. దీనికి బ్లోవర్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. అండ్ ఈ బ్లోవర్ ఏం చేస్తుందంటే మొత్తం ఉన్న లోపల దీన్ని ఏంటంటే ఒక హైలీ కంప్రెషన్ ఏరియా లాంటి ఒకటి క్రియేట్ చేసేసి ఆ బాక్స్లో ఉన్న వేడి గాలి మొత్తం ఒక సైడ్ నుంచి మొత్తం బ్లో చేస్తుంటుంది, ఇంకో సైడ్ నుంచి పుష్ చేస్తుంటుంది. అలా ఒక సైడ్ నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఒక సైడ్ నుంచి వాక్యూమ్ లాగా బయటకు వస్తుంది గాలి. మీరు చాలా మంచి కార్డ్, చాలా చిన్న కార్డ్. అండ్ చాలామంది నాకు ఇది కంప్లైంట్ చేస్తారు, భయ్యా ఇది ఫుల్గా సౌండ్ ఇస్తుంది. చాలామంది యూట్యూబర్స్ కూడా చేసినారు ఈ క్లిక్ బైట్, బట్ ఏం లేదు, జస్ట్ 50 డెసిబుల్ సౌండ్ ఇస్తుంది. ఇంకో మీరు చూడవచ్చు ఇప్పుడు. సో మాట్లాడినప్పుడే మనకేంటి 70 అబోవ్ వెళ్తుంది, మాట్లాడినప్పుడు ఓన్లీ 50 డెసిబుల్స్ దగ్గరనే ఆగుతుంది. అండ్ నేను ఈ టెస్టింగే సేమ్ ఇదే మైక్రోఫోన్ అయితే మన యాప్ ఉందో అది డౌన్లోడ్ చేసేసుకొని నేను నా ఫోన్తోనే ఇది టెస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 3060 నా దగ్గర ఉంది, దాని పక్కన పెట్టినా కూడా సేమ్ అదే సౌండ్ వస్తుంది. ఏం డిఫరెన్స్ లేదు బ్రో, సేమ్ అదే 50 డెసిబుల్ సౌండ్. చాలామంది యూట్యూబర్స్ క్లిక్ బైట్ కోసం ఇది చేసినారు, బట్ దీన్ని నమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా కోడ్ మీనే నమ్మి కొనే టైంకి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఓన్లీ ఎందుకంటే భయ్యా బయట వాళ్ళు ఏమనుకుంటారో, ఇంట్లో ఏమనుకుంటారో, ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి. అందులో అసలు సౌండ్ కోసం భయపడ్డారు బ్రోస్. అసలు సౌండ్ గురించి అసలు టెన్షనే లేదు. చాలా మంచి కార్డు, చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, చాలా తక్కువ పవర్ కన్సప్షన్ ఉంది. మీరు ఇక్కడ పవర్ కన్సప్షన్ గురించి చూసుకుంటే మాత్రం మీరు అనుకోవచ్చు భయ్యా ఇంత 70 వాట్స్ ఎందుకు తీసుకుంటుంది అని చెప్పేసి. దీనికి ఈ కార్డ్ చూసారు కదా, కార్డ్కి పైనుంచి మనం ప్రతి గ్రాఫిక్ కార్డ్కి మనం పైనుంచి కరెంట్ ఇస్తాం, కానీ దీనికి అలా ఉండదు, జస్ట్ కింది నుంచి కరెంట్ తీసుకుంటుంది. అంటే రైజర్ ఉంటుంది, రైజర్ నుంచే మొత్తం నడుస్తుంది ఇది. అది దీని స్పెషాలిటీ అలా అనమాట A2000 కార్డ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రైజెస్ నేను వేయలేదని చెప్పేసి కొద్దిగా మీరు అనుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్రోల్ అవుతుంటుంది, మీరు చూసుకోండి. సో నేను ఇప్పటికైతే హార్డ్వేర్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ROI చూద్దాం, ROI క్యాలిక్యులేట్ చూద్దాం, అసలు ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది క్లియర్గా చూద్దాం. సో ఇక్కడైతే నేనైతే నా మెయిన్ కంప్యూటర్ స్క్రీన్ మీదకి వచ్చేసాను. ఇక్కడ మీకు వచ్చేసి ఏమేమి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏ కాంపోనెంట్ ఎంత ప్రైస్ వచ్చింది అది చెప్తాను. దాని తర్వాత వచ్చేసి మనకి ఎంత ఇథీరియం వస్తుంది అది కూడా చెప్తాను. దాని తర్వాత వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీ బిల్ మన తెలంగాణ ప్రకారంగా ఎంత వస్తుంది అది చెప్తాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ROI ఇంత పెద్ద ఉంది, మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా మంచిగా ఉంటుంది. మనకి ప్రాఫిటబిలిటీ ఏ లెవెల్లో వస్తుందో మీరు చూడండి. ఈ కాన్ఫిగరేషన్ సెట్ చేసి నేనే, అండ్ ఇక్కడ ఎవరికి హెల్ప్ లేదు, ఏం లేదు, జస్ట్ మొత్తం నేనే కాన్ఫిగరేషన్ సెట్ చేసి. ఒకవేళ మీకు మాత్రం ఈ కాన్ఫిగరేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ కింద కామెంట్ చేయండి, మీకు ఎలా నచ్చింది, ఏముంది, ఇంకా మనం ఏమైనా అప్డేట్ చేయాలా, మీకు ఏమైనా మదర్ బోర్డ్స్ ఉంటే మాకు సజెస్ట్ చేయండి, మేము దాని మీద టెస్టింగ్ అయితే చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఇక్కడ ప్రైజెస్ ఏమి వచ్చాయి, ఎలా వచ్చాయి నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక నోట్ ప్యాడ్ అయితే క్రియేట్ చేసేసుకున్నాను, ప్రైజెస్ ఏమి వచ్చింది, ఎలా వచ్చింది. సో మీకు ఇక్కడ చూడవచ్చు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ ఎలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ బిల్డ్ చూడవచ్చు మీరు. ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ మాత్రమే 5 డిజిట్స్లో ఉంది. మిగతా ప్రతి ఒక్క కాంపోనెంట్ ఓన్లీ 4 డిజిట్స్లో ఉంది. అన్నిటికన్నా చిన్న బిల్డ్ ఇది, నా ఫస్ట్ బిల్డ్ ఇంత చిన్నది, ఓన్లీ 77,000లో బడ్జెట్ మైనింగ్ రిగ్. సో ఈ సెగ్మెంట్లో వచ్చేసి ఫస్ట్ టైం ఇదే సెగ్మెంట్లో ఫస్ట్ టైం ఉంది కాబట్టి అందుకోసం ఫస్ట్ టైం మన యూట్యూబ్ అని నేను పెట్టాను. అండ్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇథీరియం ఎంత వస్తుంది అది చూద్దాం. ఫస్ట్ అయితే మీరు అనుకోవచ్చు భయ్యా A2000 ఇక్కడ ఉన్న పైన లిస్టెడ్ ఉన్న కార్డ్స్లో లేదు కదా, మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని మీకు డౌట్ ఉండవచ్చు. బట్ డోంట్ వరీ బ్రో, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఇథీరియం అని ఉంది కదా, ఈ ఇథీరియం మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో హ్యాష్ రేట్ ఇక్కడ మీరు 40 అని పెట్టండి. 40 అని పెట్టినాక ఏదైతే ఇక్కడ మనకి ప్రైస్ పవర్ అయితే ఉంది కదా, దీన్ని 00 చేయండి. దీన్ని 00 చేయమని ఎందుకు అంటున్నాను అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మన తెలంగాణ ప్రైజెస్ ఇలా అప్లికేబుల్ ఉంటుంది. మనకి స్లాబ్ రేటింగ్స్ ఉంటుంది, మన స్లాబ్ రేటింగ్స్ లెక్క మనం వేరే క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం పవర్ బిల్ కోసం అనమాట. సో పవర్ బిల్ అయితే పక్కన పెట్టేసి మనకి పర్ మంత్ ఎంత ఇథీరియం వస్తుందో అది మనం చూద్దాం. పర్ మంత్ ఇథీరియం ఎలా చూడాలి అంటే, ఫస్ట్ అయితే మనం హ్యాష్ రేట్ అక్కడ వేసుకోవాలి. హ్యాష్ రేట్ అయితే మనకి 41 నుంచి 40, 41, 41.9 అలా మనకి వస్తుంది. సో మనం ఏం చేద్దాం 40 పెట్టుకున్నాం. 40 పెట్టుకున్నాక ఇక్కడ మనం క్యాలిక్యులేట్ అనుకుంటే పర్ మంత్కి వచ్చేసి ఈ ఇథీరియం మనకు వస్తుంది. సో ఇక్కడ మీరు ఇథీరియం చూసినట్టయితే ఇక్కడ 0.018 ఇథీరియం పర్ మంత్ వస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఇథీరియం క్వాంటిటీ చూసుకోండి, ఈ డేలో ఇంత వస్తుంది, మంత్లో ఇంత వస్తుంది. INRలో కానీ USDT కానీ చూడకండి, మీరు ఏ మైన్ చేస్తున్నారో అది మీకు ఎంత క్వాంటిటీ వస్తుందో ఆ క్వాంటిటీ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది అసలైన హార్డ్ కోర్ మైనర్
చూసేది. ఎప్పుడైనా వాడు ఏదో ఒకటి చూస్తాడు, లైక్ మనం ఏం మైండ్ చేస్తున్నాం, మనకి ఎంత రివార్డ్స్ అనేవి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి. సో ఫస్ట్ దీన్ని మనం చిన్నగా చేసుకున్నాక మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకున్నాక నేను మీకు క్లియర్గా ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ మీకు క్లియర్గా ఉంటుంది. ఏ యూట్యూబర్ ఇంత క్లియర్గా చెప్పాడు, మనం చెప్తాం, మన బెస్ట్ క్వాలిటీ మనం ఇస్తాం, మన బెస్ట్ షాట్ మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఇథీరియం ఎంత వచ్చింది మనం చూసుకున్నాం. దానికన్నా ముందు నేను మీకు 3 కేసెస్ మీకు చెప్తాను. 3 కేసెస్ బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇథీరియం మన ఎంత వస్తుందో అది మనం కాపీ చేసుకున్న ముందు మనం ఏం చేద్దామంటే ప్రెజెంట్ ఇథీరియం ప్రైస్ ఏం నడుస్తుందో మనం చూద్దాం. నేను ఇక్కడ మీరు కాయిన్కి ఎక్కువ ఎందుకు పెట్టానని చెప్పేసి కొద్దిగా షాక్ అవ్వచ్చు. బ్రో నేను ఇక్కడ కాయిన్కి ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ప్రెజెంట్ ఇథీరియం ప్రైస్ ఏముంది తెలుసుకోవడానికి నేను చూస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఇథీరియం ప్రైస్ వచ్చేసి 3000 USD అంటే 3870 USD ఉంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని INRలో కన్వర్ట్ చేసుకున్నాం. INRలో కన్వర్ట్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా ఎంత ఉందో. సో కరెంట్ ప్రైస్లో అయితే 2,84,571 రూపీస్ INRలో అయితే ఈ ప్రైస్ ఉంది. ఈరోజు డేట్ ప్రకారంగా మీరు ఇక్కడ కింద డేట్ కూడా చూడవచ్చు అసలు ఏముంది ఎలా ఉంది. ఈరోజు ప్రైస్ డేట్ రెండు చూసుకోండి, కింద టాస్క్ బ్యాడ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఇథీరియం మనకి ఎంత వస్తుంది 0.0180003 ఇది పర్ మంత్ మనకి ఇథీరియం వస్తుంది. సో దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. దేంతో మల్టిప్లై చేసుకోవాలి, అసలు ఇథీరియం ప్రెజెంట్ ప్రైస్ ఏముంది దాంతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇథీరియం ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి అక్కడ నేను కాపీ చేస్తాను కదా, నేను డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా మనం ఎంత ప్రైస్ ఉంది. ఆల్మోస్ట్ 2,84,570 రూపీస్ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి ఇంత ఉంది ఇథీరియం వాల్యూ. సో మల్టిప్లై కొట్టగానే మనకి 5,123 రూపీస్ అంటే 500 రూపీస్ మీరు పట్టుకొని వచ్చినా కూడా మీకు పర్ మంత్కి 5,123 రూపీస్ మీకు పర్ మంత్ మిగులుతాయి. ఇదే కాన్ఫిగరేషన్ మీరు యూజ్ చేస్తే మాత్రం. మీరు 1050 కాన్ఫిగరేషన్ మీకు కావాలంటే యూ క్యాన్ పింగర్స్, మీరు పింగ్ చేస్తే మేము మీకు ఆ కాన్ఫిగరేషన్ కూడా అవైలబుల్ చేస్తాము. మేము దాన్ని కూడా 1050 కూడా మేము మీకు రిగ్ అనేది మేము బిల్డ్ చేసి ఇస్తాం. ఫర్ ద బిగినర్స్కి మాత్రమే 1050 మేము చెప్తాము. సో ఇది మన ప్రజెంట్ సిచ్యువేషన్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వరస్ట్ సిచ్యువేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. వరస్ట్ సిచ్యువేషన్ ఎలా అంటే ఫస్ట్ మనం ఎంత వస్తుందో ఇథీరియం అది కాపీ చేసేసుకొని పే చేసేస్తాం. మల్టిప్లైడ్ బై 2,50,000 రూపీస్ నేను వరస్ట్ సిచ్యువేషన్గా నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే మాత్రం 4,500 రూపీస్ పర్ మంత్ మనకి చూపిస్తుంది. అంటే 4,500 రూపీస్ పర్ మంత్ మనం ఈ రిగ్తో మనం జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి వరస్ట్ కేస్ సినారియో. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కాకపోయినా జస్ట్ షార్ట్ టర్మ్ అయినా ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ మీరు వేసుకోవచ్చు. 2,30,000 2,00,000 రూపీస్ కూడా మీరు వేసుకొని మల్టిప్లై చేసుకొని మీకే ఒక వరస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మెంటల్ ప్రెషర్కి తర్వాత చాలా అంటే చాలా డిఫెక్ట్ పడుతుంది. కొంతమంది అనుకుంటారు భయ్యా ఫస్ట్ మంత్ బాగానే వచ్చిన తర్వాత ఏమైంది తక్కువ అయింది అంటే బ్రో ఇది ఈ మార్కెట్ వాలటైల్ బ్రో చాలా ఉంటుంది వాలటాలిటీ. సో దీనికి ఏంటంటే మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. సో బెస్ట్ కేస్ సినారియో చూద్దాం మనం ఇప్పుడు. సేమ్ అదే మనం పే చేస్తాం, మనకు మంత్లీ ఎంత వస్తుందో మల్టిప్లై వచ్చేసి 3,84,000 నేను చేస్తున్నాను. సో ఇది మల్టిప్లై చేస్తే మాత్రం మనకి 6,913 రూపీస్ పర్ మంత్ మనకి వస్తాయి. సో 6,900 రూపీస్ పర్ మంత్. సో అందుకోసం నేను పెట్టాను లైక్ 4 to 6K ఇన్ థంబ్నెయిల్. సో మీరు ఇక్కడ చూసారు కదా థంబ్నెయిల్లో ఎగ్జాక్ట్గా ఏం పెట్టాము మనం అదే ఉంటుంది మ్యాటర్ కూడా. అండ్ మన దగ్గర ఏంటంటే క్లిక్ బైట్స్ అవన్నీ ఉండవు. సో మనం ఈ క్యాలిక్యులేషన్స్ అయితే అయిపోయినాయి కదా, ఎగ్జాక్ట్గా ఏమొచ్చింది ఎలా వచ్చింది క్లియర్గా చూపించాను. సో మీరు ఇంకా ఎక్స్ట్రా జీపీ యాడ్ చేసుకోవాలంటే జీపీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంకేంటి కాలేదంటే మనకి కరెక్ట్గా ప్రాపర్ కరెంట్ బిల్ మనం రాలేదు. సో ఇక్కడ నేనైతే 3 కేసెస్ అయితే ఇక్కడ నేను సైడ్కి రాసుకున్నాను, మీరు చూడవచ్చు. అండ్ సో మీరు ఇక్కడ షార్ట్ చూసారు కదా, అసలు షార్ట్ ఏంటిది అర్థం కాలేదా, అది వచ్చేసి దాన్ని ఎలక్ట్రోమీటర్ అంటారు. అండ్ ఆ మొత్తం మన రిగ్ ఉంది కదా, రిగ్ మొత్తం వచ్చేసి 105 వాట్స్ పర్ కన్జంప్షన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం 105 అనేది మనం పెట్టేసుకున్నాం. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మల్టిప్లైడ్ బై 24 మల్టిప్లైడ్ బై 30 డివైడెడ్ బై 1000 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని యూనిట్స్ పవర్ కన్జంప్షన్ అయితే. సో ఇక్కడ మీరు చూసారా ఓన్లీ 75 యూనిట్స్ మీకు పవర్ కన్జంప్షన్ అయితే ఉంది. నా ఫస్ట్ టైం ఇది ఇంత తక్కువ పవర్ కన్జంప్షన్. అసలు చూద్దాం మనం తెలంగాణ క్యాలిక్యులేటర్ ఎలక్ట్రిసిటీ బిల్ క్యాలిక్యులేటర్ చూస్తే మనకి ఎంత వస్తుందో చూడాలి ఫస్ట్ అయితే. ఎందుకంటే చాలా క్యూరియాసిటీ ఉంది. ఇప్పటివరకు 75 యూనిట్స్ ఇప్పటివరకు నేను చూడలేదు ఎప్పుడు కూడా.
ఆ కాన్ఫిగరేషన్ కూడా మనం వేయలేదు, ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ అయినాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే 75 పాయింట్ ఉంది కదా, మనం ఏం చేద్దామంటే 76 వేసేసుకుందాం డైరెక్ట్గా. 76 కింద 1 మంత్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ కొడితే, సో గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు ఓన్లీ 174 పాయింట్ సంథింగ్. సో ఇక్కడ సో మనం 175 రూపీస్ మనకేంటంటే కరెంట్ బిల్ తగ్గుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను మొత్తం మైనస్ చేసేసుకుంటాను. సో మైనస్ చేసుకుంటే మీరే చూడవచ్చు అసలు ఎంత, అస్సలు చూడవచ్చు మీరు. సో ఇది వచ్చేసి ప్రెజెంట్ కేస్లో కూడా మీరు 4948 రూపీస్ మీకు వస్తాయి. అండ్ అలానే మనం ఇప్పుడు ఒక వరస్ట్ కేసులో కూడా చూసుకుందాం. వరస్ట్ కేసులో చూసుకుంటే 4325 రూపీస్ వరస్ట్ కేసులో. అండ్ బెస్ట్ కేసు వచ్చేసి 6913 మైనస్ 175 చేస్తే 6700 రూపీస్ పర్ మంత్. ఇది బెస్ట్ కేస్ సినారియో. బెస్ట్ కేస్ సినారియో అయితే ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టర్మ్ గురించి ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది. సో లాంగ్ టర్మ్ చేయండి, షార్ట్ టర్మ్ చేయకండి. మంత్లీ అయితే ఇది కాదు, మంత్లీ ప్లే అయితే కాదు, ఇది లాంగ్ టర్మే చేయండి. సో మనం కూడా ROI కూడా చెక్ చేసుకున్నాం ఒకసారి. సో ఇది వచ్చేసి వరస్ట్ కేస్ సినారియో చూసుకుంటే మనకి 17 మంత్స్ పాయింట్ 18 మంత్స్ మనం ROI వేసుకోవచ్చు వరస్ట్ కేస్ సినారియోలో కూడా. సో ఇక్కడ మీరు 17.8 ఉంది కాబట్టి నేను 18 అంటున్నాను. సో వరస్ట్ కేసులో కూడా మనం 18 మంత్స్ ఆఫ్ ROI మనకు ఉంది అనమాట. సో ఇక్కడ మనం రాసేసుకుందాం. సో దాంతోపాటు 18 మంత్స్ అది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న, సో ఇక్కడైతే వరస్ట్ కేస్ అయితే మనం రాసేసుకున్నాం 18 మంత్స్. సో ఈ క్యాలిక్యులేషన్ మాత్రం మీరు మొత్తం కరెక్ట్గా చూడండి, నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, మనం ఎలా డీల్ చేయాలో దీనికోసం. సో ఇలా ఉంటుంది. వరస్ట్ కేసు వచ్చేసి 18 మంత్స్. అండ్ మనం ప్రెజెంట్ కేసు కూడా చూసేద్దాం. సో ప్రెజెంట్ కేసు మనం చూస్తే 77,000 డివైడెడ్ బై 4900 చేసుకుంటే మనకు 15 మంత్స్ ఆఫ్ ROI వస్తుంది అనమాట. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ బెస్ట్ కేస్ సినారియో కూడా మనం చూసేద్దాం. బెస్ట్ కేస్ సినారియో చూసేస్తే మీకు ఇంకా చాలా తక్కువ వస్తుంది. మనం ఎప్పుడు ఎలా కొంటున్నాం, మనకి ఎంత తక్కువగా వస్తుంది, ప్రతి ఒక్కటి మ్యాటర్ ఉంటుంది ROIకి. ఎంత తక్కువలో కొంటే, ఎంత తక్కువ బడ్జెట్ చేసుకుంటే అంత మంచిది. ఇట్స్ నాట్ ఓన్లీ అప్లికేబుల్ బడ్జెట్ మైనింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇక్కడైతే మనం చేసేద్దాం. 77,050 డివైడెడ్ బై 6,913 రూపీస్. సో ఇక్కడ మీరు చూడవచ్చు 11 మంత్స్ వచ్చింది. సో మనం ఇక్కడ క్యారెక్టర్ చూసుకోవచ్చు. 11 మంత్స్ నుంచి 18 మంత్స్ వరకు మనకి టోటల్ ROI పీరియడ్ ఉంది. అండ్ మనకి మంత్లీ ఎంత వస్తుంది, 4,000 నుంచి 6,000 అండ్ 6,000 అబోవ్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ 4,000 6,000 చెప్పుకుంటే ఓకే ఇంత వస్తుంది అని చెప్పేసి మెంటల్గా మీరు ఫిక్స్ అయిపోతారు. ఆల్రెడీ నేను డైరెక్ట్గా వేరే యూట్యూబర్స్ లాగా బై నీకు ఇంత వచ్చేస్తుంది, నీకు 5,000 వచ్చేస్తుంది అంటే వాడు ఇక మీరు అదే పట్టుకుంటారు, అదే ఉండిపోతుంది, అంతే అయిపోతుంది. తర్వాత మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీరు యూ క్యాన్ సే హాయ్ సాబ్ తుమ్ ఇత్తా బోలే, మీరు అంతా చెప్పినారు 5,000 చెప్పినారు, ఇప్పుడు 4,000 వస్తుంది అని. అలా ఉంటుంది. క్రిప్టో మార్కెట్ చాలా వాలటైల్ ఉంటుంది. సో మన వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం. వీడియో మాత్రం నచ్చితే కానీ పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేట్స్ కూడా ప్రాపర్గా చూసుకోండి, అసలు ఏమొస్తుంది, ఎలా వస్తుంది, మార్కెట్కి వెళ్ళండి, చూడండి, తిరిగి నాలెడ్జ్ తీసుకోండి. సో మన వీడియో అయితే మనం ఇక్కడికి ఎండ్ చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి హ్యాపీ మైనింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ టైం కలుద్దాం వీడియోలో.